టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి జిల్లా కోట పట్టణంలో భారతీయ జనతా పార్టీ కోట మండల అధ్యక్షుని ఎన్నిక కోలాహలం. సముద్రంలోకి తాబేళ్ల పిల్లలను వదిలిన కలెక్టర్ వెంకటేశ్వర్. వీగిపోయిన వెంకటగిరి పురపాలక చైర్పర్సన్ నక్కా భానుతురేపై పెట్టిన అవిశ్వాస తీర్మానం. కానూరు రాజుపాలెం దళితవాడలో అంగన్వాడీ కేంద్రంలో 6 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. ఇక డీటెయిల్స్లోకి వెళితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగా నూతన మండల అధ్యక్షులు నియామకం జరిగిందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో భారతీయ జనతా పార్టీ కోట మండల అధ్యక్షుని ఎన్నిక కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మండల ఎన్నికల అధికారి డాక్టర్ హరిబాబు భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల నియమావళి ప్రకారము పులి సురేష్ ను ప్రతిపాదించగా సభ్యులంతా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకొనున్నారు. ఎన్నిక అనంతరం సురేష్ ను భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి డాక్టర్ హరిబాబు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పట్టం కడుతుందన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన సురేష్ కోట మండల భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సారంగ రమేష్ బాబు, దువ్వూరు గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు తెలియకుండా ఒక ప్రాణ నష్టం కలగకుండా, చిన్న కలపాలు లేకుండా కూడా కాశ్మీర్ అయితేనేమి, తిరుపతి అలాగైతేనేమి, చైనా బార్డర్లో ఉన్నటువంటి ఎన్నో అనేక సమస్యలు, ఈ తీవ్రమైన సమస్యలు కూడా చాలా సునాయాసంగా సమస్యలు పరిష్కరించి దేశాన్ని అభివృద్ధి పథంలో పరిగెత్తినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము సైతం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం, సంతోషిస్తున్నాం కూడా. ఈ రోజుకి 11 సంవత్సరాల నుంచి ఈ రోజు ఇప్పుడు చిన్న అవినీతి లేదు. అవినీతి లేకుండా అభివృద్ధి 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 మహిళలకైతేనేమి, ఎంప్లాయీస్కి అయితేనేమి, పేదవాడు పడే బాధ ఆయనకు తెలుసు కాబట్టి నిరంతరం ప్రజాసేవకి, పేదల గురించి ఆలోచిస్తూ దేశాన్ని అభివృద్ధి పథకాలు చేస్తున్నాడు. అందువల్ల ఈ జన్ధన్ ఖాతాలో పెట్టి ఎన్నో బ్యాంకులు పేదలందరూ చేశాడు. అదే ఆన్లైన్ పేమెంట్లు పెట్టినప్పుడు ఆన్లైన్ పేమెంట్ ఎవరు చేస్తారు? ఈరోజు ఈ నరేంద్ర మోడీకి ఏం పని లేదు, ఆన్లైన్ పేమెంట్ ఎవరు చేస్తారంటే ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఆన్లైన్ పేమెంట్, జోబులు డబ్బులు ఉండడం లేదు, ఆన్లైన్ పేమెంట్ జరుగుతూ ఉన్నాయి. అటువంటి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా, నడ్డా గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నట్టు మేము సంతోషపడుతున్నాం. అదేవిధంగా సురేష్ కూడా కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కోట మండలాధ్యక్షుల పదవి ఇచ్చినందుకు సర్వదా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సామాన్య స్థాయి నుంచి ఈ రోజుకి ఈ కోట మండలానికి అధ్యక్షుడు కావడానికి నాకు సహకరించినటువంటి కోటేశ్వరరావు గారు, గిరిధర్ గారు, రమేశ్వర్ గారు, వెంకయ్య గారు, వెంకయ్య, వెంకటేశ్వర్లు, ప్లస్ సుధీరు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని నేను అన్నదా వేరే వాటికి ఉపయోగించుకోకూడదు. నా పార్టీ అంటే బీజేపీ జనతా పార్టీ ఎదుగుదలకు, పార్టీ ఉద్దేశం ప్రకారము పేదలకి సహాయం చేసే కార్యక్రమాలన్నీ సర్వదా నిర్వహిస్తూ పేదలకు సహాయం చేసే దిశగా ముందుకు వెళ్తారని తెలియజేస్తున్నాను. అంతరించిపోతున్న సముద్ర తాబేళ్ల జాతిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. కోట, చిల్లకూరు మండలాల్లో తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రాలైన శ్రీనివాస సత్రం, గుమ్మల్ల దిబ్బా బీచ్లోకి జిందల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆలివ్ రెడ్డి
సముద్ర తాబేళ్ల గుడ్ల ద్వారా సేకరించి ఉత్పత్తి చేసిన పిల్లలను జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్, జిందల్ పవర్ లిమిటెడ్ అధినేత శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్ సముద్రంలోకి తాబేళ్ల పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సముద్ర తాబేళ్లను రక్షించే బాధ్యత అటవీ శాఖ అధికారులతో పాటు సంబంధిత ప్రాంత ప్రజల సహకారం ఎంతైనా అవసరం అని అన్నారు. సముద్ర తాబేళ్లు కొన్ని నెలల పాటు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తీర ప్రాంతాలకు వచ్చి గుడ్లు పెట్టడం జరుగుతుందని, వాటిని రక్షించి తాబేళ్ల ఉత్పత్తికి పరిరక్షణ కోసం కృషి చేయాలని తెలిపారు. అంతరించిపోతున్న తాబేళ్లను కాపాడాలని, వీటి ద్వారా మనుషులకు ప్రకృతికి మేలు జరుగుతుందని అన్నారు. శ్రీనివాస సత్రం, గుమ్మలదిబ్బ బీచ్ల వద్ద ప్లాస్టిక్ నివారణ దిశగా కృషి చేస్తూ అంతరించిపోతున్న తాబేళ్ల జాతిని కలిసి కట్టుగా కాపాడదాం అని అన్నారు. శ్రీనివాస సత్రం, గుబ్బలదిబ్బ బీచ్లను ప్రపంచ బెస్ట్ తాబేళ్ల గ్రామం, రీసెట్ ప్రాంతంగా మార్చుదాం అని తెలిపారు. ఇక్కడ ఉన్న తాబేళ్లు 1000 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తున్నాయని, వీటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్నదని అన్నారు. వెంకటగిరి నగరపాలక చైర్పర్సన్ నక్కా భానుప్రియపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఉత్కంఠ పరిణామాల మధ్య బుధవారం వీగిసిపోయింది. మొత్తం 25 మంది కౌన్సిలర్లకు గాను 19 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అవిశ్వాసంకి వ్యతిరేకంగా నిలవడంతో ఆ తీర్మానం వీగిపోయినట్లు గూడూరు సబ్ కలెక్టర్ అవిశ్వాస తీర్మానం ప్రొసీడింగ్ అధికారి రాఘవేంద్ర మీనా ప్రకటించారు. మున్సిపాలిటీలో ఉన్న 25వ వార్డు కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ తరపున గెలుపొందారు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 3 కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. గత నెల 18వ తేదీన వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ కొలువు తీరిన 4 ఏళ్లు పూర్తయిన క్రమంలో మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న నక్కా భానుప్రియపై 16 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ని కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపాదించారు. ఎన్నికల కమిషన్ గురువారం అవిశ్వాస తీర్మానం నిర్వహించగా వైఎస్ఆర్సీపీ తరఫున 19 మంది కౌన్సిలర్లు నిలిచి అవిశ్వాస తీర్మానంకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 6 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన సమావేశానికి గౌర్ హాజరయ్యారు. దీంతో అవిశ్వాస తీర్మానం విగిరిపోయినట్లు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో తొలిసారి అవిశ్వాస తీర్మానం వెంకటగిరి పురపాలక సంఘంలో పెట్టడం, ఎలాగైనా వైఎస్ఆర్సీపీ పట్టు సడలకుండా పక్కా ప్రణాళికతో టీడీపీ ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు అండగా నెదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి నిలిచారు. కార్పొరేటర్లు పార్టీని వీడకుండా కట్టడి చేశారు. నాటకీయ పరిణామాల నడుమ గత 10 రోజులుగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ రాజకీయాలను నేదురుమల్లి మార్క్ రాజకీయాలతో వైఎస్ఆర్సీపీని మరింత పటిష్టపరిచారు. ఇంటి దగ్గర పోయేసి అందరూ మాట్లాడతాం, ఇంటి దగ్గర మాట్లాడతాం. రాండి సార్ అయినా కూడా మొట్టమొదటి అదే కుమార్ రెడ్డి ఏప్రిల్ 9 ఒక గుర్తుండిపోయే రోజు. ఈ డేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, అబద్ధాలు చెప్పే అధికారం పీఠం ఎక్కిన కూటమి ప్రభుత్వం కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి పతనానికి మొదలైన రోజు ఈరోజు. అధికార దుర్వినియోగం ఏ రేంజ్లో చేస్తామో చేయగలము అనే ధీమాతో 25 మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలోకి దిగింది. రోజులు పోయే కొద్దీ తెలిసొచ్చింది, మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం. 25 మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటారు. తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది, కేసులు పెడతామని భయభ్రాంతులు చేసింది. పాత కేసులు ఏమన్నా ఉంటే తిరిగిదోడి జైలుకి పంపిస్తామని బెదిరించింది.
ఇది వాస్తవం. తెర వెనక నుంచి చేస్తూ ఉంటాం, కానీ ఇది వాస్తవం. ఏ రోజు బయటపడలా. తెర వెనక మంతనాలు, అధికార దుర్వినియోగం. కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక ఊరు వదిలి వెళ్ళారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 16 మందిని అపహరించారని ఒక టీవీ ఛానల్ చూస్తుంది. అంటే ఒక నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 16 మందిని కౌన్సిలర్స్ ని అపహరించి పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం కాదని నన్ను చాలా పెద్ద హీరో చేశారు. సంతోషం. దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది. కలెక్టర్ గారి దగ్గరికి పోయారు, వాయిదా వేయమని అడిగారు. అంటే మా కుట్రలకి, మా కుతంత్రాలకి, మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి. రాజ్యాంగం ప్రకారం, రూల్స్ ప్రకారం ఎన్నికల సంఘం ఇది కుదరదు, ఇచ్చిన డేట్ ప్రకారమే జరగాలి అన్నారు. అవిశ్వాసం తీర్మానం మీద ఈరోజు సమావేశం జరిగింది. స్కోర్ వచ్చి 19-0. ఒక పక్క 19, ఒక పక్క 0. తీర్మానం వీగిపోయింది. 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో అని డిసైడ్ చేసి ఆ రోజు మెసేజ్ పంపించారో, చైర్మన్ గా నక్కా భారతీయుని ఎన్నుకోండి అని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె కొనసాగాలని కౌన్సిలర్స్ అందరూ తీర్మానం చేశారు. 19 మంది. తెలుగుదేశం ప్రయత్నాలు వీగిపోయినాయి. మాకు సంబంధం లేదు అని అంటే ప్రజలందరూ చూస్తూ ఉంటారు. అదే మా సాక్షి పేపర్లో వస్తే ఏదో తలలు మార్చారంటారు. ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా కలెక్టరేట్లో ఎవరెవరు వెళ్లారు అనేది వచ్చింది. సబ్జెక్ట్ కూడా వాయిదా కోసం అని చెప్పడం జరిగింది. ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి అడుగు. మేము అపోజిషన్ లో ఉన్నామని కాదు, మాకు ప్రజల మద్దతు ఉంది. 40% ఓట్లు మొన్న కూడా మాకు పడ్డాయి. ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు నిన్న. అది ఎవరిచ్చారు? పార్టీ లేదు, కింద పేరు లేదు. దాని మీద కమెంట్ చేస్తే మళ్ళా మేము మాది కాదు అనే ఆస్కారం ఉంది. కాబట్టి దాని జోలికైతే నేను వెళ్ళను. అధికారికంగా ఎవరన్నా ఇస్తే దాని మీద నేను కమెంట్ చేస్తాను. కానీ నిజం, నిబద్ధత, విలువలు మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉంటాడు. దానికి కట్టుబడి వెంకటగిరి పట్టణ కౌన్సిలర్స్ అందరూ ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టిన చైర్పర్సన్ ని కంటిన్యూ చేయడానికి నిర్ణయించుకున్నాడు. తెలుగుదేశం పతనానికి నాంది 27లో జరగబో జమిలీ ఎలక్షన్స్ లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఓటేసి గెలిపించడానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఊళ్ళూరుతున్నారు.
అందుకని చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు గుర్తుండిపోతుంది. కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పగలుగుతాను, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, అది ఎంపీటీసీలు అయి ఉండొచ్చు, ఎంపీటీసీలు అయి ఉండొచ్చు, ఎంపీపీలు, కౌన్సిలర్స్, మేయర్లు, కార్పొరేటర్లు, వారిని దించేసి ఈ అవిశ్వాస తీర్మానాలు పెట్టేదానికన్నా ప్రజల విశ్వాసం ఎలా పొందాలని దాని మీద ఆలోచించండి. మీరు హామీలు ఇచ్చారు, అది ఎలా నెరవేర్చాలో దాని మీద దృష్టి పెట్టారు. ప్రజలు అవన్నీ గుర్తించారు. కూటమికు హామీలు మిమ్మల్ని గద్దె దించడం ఖాయం. ఏదో ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం. ఇప్పుడు ఏకరం పెట్టాలంటే ఏ హామీ నెరవేర్చలేదు. ఒక పెన్షన్ తప్ప అది ఇచ్చామనే కానీ ఈసారి కొంచెం వివరంగా మీకు డీటెయిల్గా ఇంకా చెప్తాను. ఎందుకంటే ఎన్ని పెన్షన్లు కోత పెట్టారు, 3,000 4,000 పెంచామంటున్నారు కానీ కోత ఎంత పెట్టారు, నాకు ఒక పదవి ఇచ్చారు మా అధినేత ఎడ్యుకేషన్ సంబంధించి. ఆ ఒక్క పాయింట్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా, అంటే అబద్దాలు ఎలా చెప్తారంటే ఎక్కడో ప్రెస్ మీట్లో కాదు, అసెంబ్లీ సాక్షిగా రికార్డ్స్ కూడా ఉంటాయి. గత ప్రభుత్వం 16 నెలలు తీసుకుంది రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి, నన్ను ఎందుకు తొందర పెడుతున్నారు అన్నారు. 19లో 2,200 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయింది. మార్చి 30, 2020 కల్లా జగన్మోహన్ రెడ్డి గారు 4,300 కోట్లు, అంటే బకాయిలతో పాటు ప్రజెంట్ అప్ టు డేట్ చేసి మార్చి 30, 2020 మీరు చెక్ చేయండి, 4,300 కోట్లతో అప్ టు డేట్ చేశారు. 16 నెలలు తీసుకోవాలి. కానీ అసెంబ్లీ సాక్షిగా మా మంత్రి గారు అబద్దాలు చెప్తుంటారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు 2,800 కోట్లు అన్నారు. అవును, 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం 2,200 అంటే పూర్తి రీఎంబర్స్మెంట్ ఇచ్చినందువల్ల పెరిగి 2,800 కోట్లు పక్క సంవత్సరాలు పడింది. కరెంటు 3 క్వార్టర్లు అయింది మార్చి. మొత్తం కలిపి ఎంత ఇచ్చారు? పాత బకాయి ఊసే ఎత్తలేదు, కొత్త దాంట్లో ఒకే ఒక క్వార్టర్, అంటే 780 కోట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి 4,300 కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం 780. ప్రతి రంగంలో రైతు, అది ఏ పంట అయినా సరే, నష్టపోని రైతు లేడు. అందుకనే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం పతనానికి ఇది నాంది. వైఎస్ కాంగ్రెస్ పార్టీ విజయం, ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది. మరొకసారి మా అధినేత ముఖ్యమంత్రి అవుతారు. జనం హర్షించారు మొదటి రౌండ్లోనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆయన వెంటే నడుస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ, వెంకటగిరి పట్టణ పుర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మీరు గెలిపించిన కౌన్సిలర్స్
తిరుపతి జిల్లా పెల్లాకూరు మండలం కానూరు రాజుపాలెం దళితవాడలో అంగన్వాడీ కేంద్రంలో 6 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వారిని నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. విషయం తెలుసుకున్న సుల్లూరుపేట శాసనసభ్యురాలు విజయశ్రీ నాయుడుపేట హాస్పిటల్ వద్దకు చేరుకుని బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆమె వెంట నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు 786 రఫీ, పెల్లాకూరు మండల పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య, నానబాల సుబ్బారావు, గూడూరు సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్, బిరదవాడ నారాయణ, రవి, ఇమ్మడిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అంటే అందరికీ ఒకసారి అయింది కదా, తిన్న వాళ్ళందరికీ కూడా ఒక బిడ్డకి ఏదన్నా అయి ఉండొచ్చు. అంటే మీరు అన్నట్టు ఎండలో ఏదన్నా లెమన్ రైస్ తింటే ఒక బిడ్డకి అయి ఉండొచ్చు. అందరికీ తిన్న వాళ్ళందరికీ ఒకేసారి అవ్వదు కదా. ఇప్పుడు ఆ పులుసు అన్నం కనీసం డోర్లు లేవు, కిటికీలు లేవు, కోతలు లేవు. ఏం నానా ఏమి తీసిస్తారండి, టీచరా ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? ఎప్పుడు జరగలేదు. మీరంతా హైజీన్ గానే ఉంచుతున్నారా అన్నీ కూడా? తిన్నాడు సరే అని చెప్పి బయట వచ్చి మూత గడికి పెట్టినాం అంతే. మళ్ళీ నమస్తే. ఎట్లుంది ఇప్పుడు? మీ మనోడా ఎట్లా స్కూల్లో బాగా చూసుకుంటున్నారా? మేడం 2:30కి వాంతి అయింది మేడం. నేనున్నా కొడుకొని నిద్రపోతాను. సరే లేయంగానే లేనా అంటే లేయంగానే కూర్చోగానే వాన్ చేసేసుకో ఎండ పెట్టామని కొట్టిందామంటే కూర్చోన్నాం కదా అరవలేదు. బయటకు పోతే ఇంకొక అబ్బాయి వండుకొని ఇదేదన్నా అన్నాడు. ఇద్దరు ఇల్లు అట్లాగే ఉన్నాడు. ఇలా చూసి అప్పుడు కూడా అట్లా అప్పుడు ఇది ఫుడ్ పాయిజన్ వచ్చి 4 సంవత్సరాలు. నేను రేపు చూస్తానండి, రేపు వస్తాను చూస్తాను. వాంతి వస్తుంది కానీ నోట్లో నుంచి జ్వరం వస్తుంది కానీ కక్కలేకపోతున్నాడు. ఏమి అది ఎన్నిసార్లు అయింది ఎపిసోడ్స్ అన్నది కూడా డిఫర్ అవుతుంది. 7 సార్లు అయింది. అందరికీ నమస్కారం. ఇవాళ దురదృష్టవశాత్తు సూలూరుపేట నియోజకవర్గంలోని పెల్లకూరు మండలంలో కానూరు అనే గ్రామంలో అంగన్వాడీ స్కూల్ పిల్లలు 6 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో ఎస్టీ కాలనీ పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది. కానీ అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ బాగాలేదంటున్నారు కానీ బట్ గ్రాసరీస్ అంతా కూడా ప్రాపర్గానే మేనేజ్ చేస్తున్నారని పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ స్కూల్లో ఫెసిలిటీ సరిగ్గా లేదని వేరే చోట స్టోర్ చేయడం కూడా జరుగుతుంది. మేబీ ఇది సమ్మర్ వల్ల పిల్లల తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్టు డాక్టర్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి పిల్లలకి ఎలాంటి ప్రమాదము లేదు. ఫ్లూయిడ్స్ అన్నీ కూడా పెట్టారు. పిల్లలు కోలుకుంటున్నారు మెల్లిగా. ఎవరైనా డిశ్చార్జ్ అయ్యారండి? రేపు అంగన్వాడీ స్కూల్ విజిట్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడాల్సిందా జనసేన పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. తిరుపతిలో అలిపిరి పాదాల మండపంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హరిశంకర్, అన్నారెడ్డి, యు వరత్ రెడ్డి, బాబ్లీ, కీర్తన, రాజేష్ యాదవ్, పగడాల మురళి, కేఎంకే, లోకేష్, శ్రావణ్, అల్వార్ మురళి, మునస్వామి, జీవన్, రాధా పాల్గొన్నారు. అలాగే జనసేన సీనియర్ నేత కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో బైరాగిపేటలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు. ఎవరి పేరు చెప్తే కోట్లాది మంది అభిమానులు ప్రజలు పులకరించిపోతారో అలాంటి మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు శంకర్ గారు సింగపూర్లో కాలేజీలో స్కూల్లో చదువుతూ అగ్ని ప్రమాదం జరిగింది. శంకర్ నిండు నూరేళ్లతో ఉండాలని చెప్పని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మా శంకర్ గారికి ఉండాలని చెప్పి ఈరోజు తిరుపతి పాదాల మండపం దగ్గర టెంకాయలు కొట్టి ఏడుకొండల స్వామిని వేడుకున్నాం. దేవుడా, మా అధ్యక్షులైన కుమారుణ్ణి క్షేమంగా చూడు, ఏ ఆపద లేకుండా చూడు, నిండు నూరేళ్లు బతకాలి, కోట్లాది మంది అభిమానులకి వాళ్ళు ఒక బాసటగా నిలబడాలి. పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకి ఏమన్నా జరిగితేనే తట్టుకోలేరు. అటువంటి ఆయన ఈరోజు ఆయన కుమారుడికి ఇలాంటి అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరంగా ఉంది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అతను నిండు నూరేళ్ళు ఉండాలి, వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరిగింది. కన్న బిడ్డకి ఇంత జరిగా కూడా సింగపూర్కి రమ్మని చెప్పి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పిస్తే కూడా ప్రజలకు ఇచ్చిన మాట కోసం గిరిజన ప్రజలకి నేను మాటిచ్చాను, 2 రోజులు ఇక్కడ పర్యటిస్తాను, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటానని చెప్పి బిడ్డకి ఈ విధంగా జరిగా కూడా ఆయన ఈరోజు కూడా ఆ యొక్క పర్యటన పూర్తి చేసుకొనే మళ్ళీ నేను బయలుదేరుతానని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రజలారా, ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటనేది. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల కోసం నిలబడ్డ ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన కుమారులకి అందరికీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి జిల్లా కోట పట్టణంలో భారతీయ జనతా పార్టీ కోట మండల అధ్యక్షుని ఎన్నిక కోలాహలం. సముద్రంలోకి తాబేళ్ల పిల్లలను వదిలిన కలెక్టర్ వెంకటేశ్వర్. వీగిపోయిన వెంకటగిరి పురపాలక చైర్పర్సన్ నక్కా భానుప్రియపై పెట్టిన అవిశ్వాస తీర్మానం. కానూరు రాజుపాలెం దళితవాడలో అంగన్వాడీ కేంద్రంలో 6 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.